హరే శ్రీనివాస మీ నరసింహదాస్. ఇప్పుడు వరమహాలక్ష్మి వ్రత విధానం తెలుసుకుందాం. ఇప్పుడు మొదటిగా ఏం చేయాలంటే స్నానం చేసి తూర్పు ముఖంగా కూర్చుని దీపం వెలిగించి రెండు చేతులు జోడించి ఈ శ్లోకాలను చదవాలి. చివరి శ్లోకం ఆగమార్థంతో దేవానాం చదివేటప్పుడు గంట మ్రోగించాలి. ఇప్పుడు చదవబోయే శ్లోకాలి అర్థం. మొదటి రెండు శ్లోకాలు నారాయణునికి మధ్వాచార్యులకు నమస్కారం. తదేవ లగ్నం అనే శ్లోకం మీరు మొదలుపెట్టిన ఈ క్షణమే శుభముహూర్తం, తారాబలం చంద్రబలం అన్నీ ఇక్కడే ఉన్నాయని భావం. శుక్లాంబరధనం అనే శ్లోకం ఆటంకాలు తొలగాలని విష్ణువును ప్రార్థన చేయటం. చివరిది గంట శబ్దం దేవతలను ఆహ్వానిస్తుంది, రాక్షసులను పంపిస్తుంది. ఓం నారాయణాయ పరిపూర్ణ గుణార్ణవాయ విశ్వోదయ స్థితిలయోన్యతిప్రదాయ జ్ఞానప్రదాయ విబుధాసుర సౌఖ్య దుఃఖ సత్కారణాయ వితతాయ నమో నమస్తే. ఓం యో విప్రలంబ విపరీతమతిప్రభూతాన్ వాదాన్ నిరస్య కృతవాన్ భువి తత్వవాదం సర్వేశ్వరో హరిరితి ప్రతిపాదయంతం ఆనందతీర్థమునివర్యమహం నమామి. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దేవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రియుగం స్మరామి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఇప్పుడు గంట మ్రోగించాలి. ఆగమార్థం తు దేవానాం గమనార్థం తు రక్షసాం కురు ఘంటారమం తత్ర దేవతాహ్వానలాంఛనం. ఇప్పుడు సంకల్పం ఏం చేయాలంటే కుడి చేతిలో కొన్ని అక్షతలు కొంచెం నీళ్లు తీసుకోండి. ఎడమ అరచేతిపై కుడి చెయ్యి ఉంచి చదవాలి. పూర్తయ్యాక ఆ నీటిని పక్కనున్న పళ్ళెల్లో వదలాలి. ఇక్కడ అర్థం ఏంటంటే ఎక్కడ, ఎప్పుడు, ఎవరు, దేనికోసం అని పూజకు ప్రతిజ్ఞ చేయడం. కుటుంబ క్షేమం, స్థైర్యం, ఆయురారోగ్యం, ఐశ్వర్యం, మనసులోని కోరికల సిద్ధి, వీటి కోసం భగవంతునిపై చలించని భక్తి కోసం ఈ శ్రీ వరమహాలక్ష్మి పూజ చేస్తున్నానని చెప్పడం. ఆచమ్య ప్రాణానాయమ్య, ఆచమన ప్రాణాయామం చేసుకోవాలి. తర్వాత శుభే శోభనే ముహూర్తే ఆద్య బ్రహ్మణ ద్వితీయ పరార్ధే శ్రీ శ్వేతవరాహ కల్పే వైవస్వతంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే జంబూద్వీపే దండకారణ్యే దేశే గోదావర్యాః దక్షిణే తీరే శాలివాహనశకే బౌద్ధావతారే రామక్షేత్రే అస్మిన్ వర్తమానే చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే, సంవత్సరం నామం చెప్పుకోవాలి. నామ సంవత్సరే దక్షిణాయనే వర్షా ఋతౌ శ్రావణ మాసే శుక్లపక్షే 6వ తిథి చెప్పుకోవాలి. తిథౌ భార్గవవాసరే యుక్తాయాం ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య జయ విజయ వీర్య ఆయురారోగ్య ఐశ్వర్యాద్యభివృద్ధ్యర్థం చింతిత మనోభీష్ట సిద్ధ్యర్థం సమస్త సన్మంగళావాప్త్యర్థం జ్ఞానభక్తి వైరాగ్య సిద్ధ్యర్థం పరమాత్మని అచంచలా భక్తి సిద్ధ్యర్థం భగవతః శ్రీ లక్ష్మీనారాయణస్య ప్రీతిం కామయమానః అహం వర్షే వర్షే కర్తవ్యం ఏతద్ వర్ష ప్రయుక్త కర్తవ్యత్వేన విహితం శ్రీ వరమహాలక్ష్మి ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. తదాదౌ తులసీ బృందావన సమీపే వరమహాలక్ష్మి పూజాంగత్వేన యమునాది నద్యంతర్గత వరుణ పూజాంకరిష్యే అని మీ గోత్రనామాలు చెప్పుకుని ఆ తదనంతరం అక్షంతలో నీళ్లు అర్ఘ్యపాత్రలో వదిలిపెట్టాలి. ఇక యమునా పూజ ఏం చేయాలంటే తులసి కోట దగ్గర ఒక చిన్న కలశంలో నీరు పోసి గంధం రాసి పువ్వు ఉంచి ఈ పూజ చేయాలి. దీనికి అర్థం ఏంటంటే తులసి మొదట్లో సకల తీర్థాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ యమునను ఆవాహన చేస్తే నదీ తీరంలో పూజ చేసిన ఫలం వస్తుంది. యమున లాంటి నిశ్చల భక్తి కావాలని కోరడమే ఈ పూజ ఉద్దేశం. అస్య శ్రీ ప్రాణ ప్రతిష్టా మంత్రస్య బ్రహ్మ విష్ణు మహేశ్వరాః ఋషయః ఋగ్యజుస్సామాథర్వాణి ఛందాంసి క్రియామయ వపుః ప్రాణాఖ్యా దేవత ఆం బీజం హ్రీం శక్తి క్లౌం కీలం అస్మిన్ కలశే ప్రాణ ప్రతిష్టాపనే వినియోగః. ఇప్పుడు కరన్యాసం ఏం చేయాలంటే చెప్పిన వేలని రెండు చేతుల్లోనూ తాకుతూ చదవాలి. బొటని వేలు, చూపుడు వేలు, మధ్య వేలు, ఉంగరపు వేలు, చిటికిన వేలు, చివరిగా అరచేయి, చేతివీపు. అర్థం పూజ చేసే చేతులను మంత్రశక్తితో శుద్ధి చేసుకోవడమే దీని ముఖ్యార్థం.
ఓం హ్రాం అంగుష్టాభ్యాం నమః. ఓం హ్రీం తర్జనీభ్యాం నమః. ఓం హ్రూం మధ్యమాభ్యాం నమః. ఓం హ్రైం అనామికాభ్యాం నమః. ఓం హ్రౌం కనిష్ఠికాభ్యాం నమః. ఓం హరః కరతలకరపృష్ఠాభ్యాం నమః. ఇప్పుడు అంగన్యాసం. ఇప్పుడు ఏం చేయాలి అంటే చెప్పిన చోట్ల చేత్తో తాకుతూ చదవాలి. గుండె, తల, శిఖ, భుజాలు, కళ్ళు, చివర అస్త్రాయిఫట్ అన్నప్పుడు తల చుట్టూ చేయి తిప్పి చిటిక వేయాలి. అర్థం, దీనికి పరమార్థం ఏంటంటే శరీరంలోని ముఖ్య స్థానాలను మంత్రంతో రక్షించుకోవడమే దీని పరమార్థం. అలాగే దిగ్బద్ధం అంటే 4 దిక్కులా కాపు వేసుకోవడం అని అర్థం. ఓం హ్రాం హృదయాయ నమః. ఓం హ్రీం శిరసే స్వాహ. ఓం హ్రూం శిఖాయై వౌషట్. ఓం హ్రైం కవచాయ హుం. ఓం హ్రౌం నేత్రాభ్యాం వౌషట్. ఓం హ్రః అస్త్రాయ పట్. ఓం భూర్భువస్వరో ఇది దిగ్బంధ. ఇలాగా దిగ్బంధం చేసుకోవాలి. ఇప్పుడు దీనికి ముఖ్యమైన వివరణ ఏంటంటే యమునా పూజ చేయడానికి వివరణ. యన్మూలే సర్వతీర్థాని అని ప్రమాణం ప్రకారం తులసి మొదట్లో సకల తీర్థాభిమాని దేవతలు ఉంటారు. అందుకే యమునా పూజను తులసి బృందావనం దగ్గర ఆచరించడం సాంప్రదాయం. యమునా పూజ చేసేటప్పుడు చిన్న కలశంలో నీరు పోసి గంగాళం మొదలైన వాటిని కూడా జతగా పూజించాలి. స్త్రీ పురుషులు లక్ష్మ్యాది వ్రతం చేసేటప్పుడు యమునను స్మరించి పూజలో యమున లాంటి నిశ్చల భక్తి ప్రసాదించు అని యమునా పూజ చేస్తారు. ఈ ప్రకారం ఈ పూజ వల్ల నదీ తీరంలో పూజ చేసిన ఫలం లభిస్తుంది. యమునా పూజ చేసిన తర్వాత వేరే కలశంలో కానీ లేదా యమునా కలశంలోనే కానీ లక్ష్మీనారాయణులను ఆవాహన చేసి పూజించవచ్చు. కేవలం లక్ష్మిని మాత్రమే పూజించకుండా లక్ష్మీనారాయణులను కలిపి పూజించాలి. అందుకే శ్రీవర మహాలక్ష్మీ వ్రతం అనే పేరు సార్థకమవుతుంది. శ్రీవర అంటే శ్రీపతి విష్ణువు, మహాలక్ష్మి వ్రతం వీరిద్దరి యొక్క వ్రతం అని అర్థము. ఇక ధ్యానం ఏం చేయాలి అంటే కళ్ళు మూసుకుని చేతులు జోడించి దేవి రూపాన్ని మనసులో నిలుపుకుంటూ చదవాలి. దీనికి అర్థం ఏంటంటే ముందు చెప్పేటువంటి మంత్రాన్ని అర్థం, ఎర్ర సముద్రం మధ్యలో పడవలో ఎర్ర తామరపై కూర్చున్న ఉదయ సూర్యుని రంగుల ముక్కంటి దేవి చేతుల్లో పాశం, చెరుకు విల్లు, తుమ్మెదల బాణాలు, అంకుశం ధరించినది ఆ పరాశక్తి మనకు సుఖం ఇవ్వాలని ప్రార్థన. ఓం రక్తాంబోధిస్తపోతోల్లసదరుణ సరోజాదిరోడాకరాత్తైః పాశం కోదండమిక్షోద్భవమళిగణమప్యంకుశం పంచబాణాన్ బిభ్రాణాసృక్కపాలం త్రినయన విలసత్పీన వక్షోరుహాఢ్యా దేవీ బాలార్కవర్ణా భవతు సుఖకరీ ప్రాణశక్తిః పరానః. ఓం ఆం హ్రీం క్రోం యం రం వం లం శం షం సం హం క్షం హం సహ సోహం. అస్యాం మూర్తౌ ప్రాణాః తిష్టంతు. అస్యాం మూర్తౌ జీవ ఇహ స్థితః. అస్యాం మూర్తౌ సర్వేంద్రియాణి శ్రోత్రత్వక్ చక్షుర్జిహ్వాఘ్రాణ వాక్ పాణి పాద పాయూపస్థాని ఎహైవ ఆగత్య సుఖం చిరం తిష్టంతు స్వాహా. ఓం అసూనీతే పునరస్మాసు చక్షుః పునః ప్రాణమిహ నో దేహి భోగం. జ్యోక్ పశ్యేమ సూర్యముచ్చరంతమనోమతే మృళయాన స్వస్తి. ఓం అని చెప్పి ప్రాణప్రతిష్ఠను చేయాలి. అంటే ఆ ప్రాణప్రతిష్ఠ చేసే సందర్భంలో అక్షంతలు తీసుకుని ఆ కలశం మీద వేసి నమస్కారం చేసుకోవాలి. ఇక కలశ పూజ. ఇప్పుడు ఏం చేయాలంటే కలశానికి గంధం రాసి పువ్వు అక్షంతలో వేసి కుడి అరచేతిని కలశం మూతపై ఉంచి చదవాలి. కలశ పూజ అంటే వేరే కలశాన్ని పెట్టుకోవాలండోయ్. చివర్లో ఆ కలశ నీటిని పువ్వుతో ముంచి పూజా మంటపం మీద పూజా సామాన్ల మీద మీ తలపైన చల్లుకోవాలి. దీనికి అర్థం ఏంటంటే
కలశం ముఖంలో విష్ణువు, కంఠంలో రుద్రుడు, అడుగున బ్రహ్మ, మధ్యలో మాతృదేవతలు, లోపలి నీటిలో 7 సముద్రాలు, 4 వేదాలు, గంగా, యమున, గోదావరి, సరస్వతి, నర్మదా, సింధు, కావేరి అన్నీ ఉన్నాయని భావన. ఆ నీరు ఇప్పుడు తీర్థమవుతుంది. వాటిని మనము కలశం గంధాక్షతై అభ్యర్చ్య అని చెప్పి గంధాక్షతలతో వాటిని అంతని కూడా పూజ చేసి వాటి మీద మనం చేతిని పెడతాం. కలశం గంధ పుష్పాక్షతైరభ్యర్చ తస్యోపరి హస్తం నిధాయ, దాని మీద కలశం మీద చేతిని పెట్టి కలశస్య ముఖే విష్ణు, కంఠే రుద్ర సమాశ్రిత, మూలే తత్ర స్థితో బ్రహ్మ, మధ్యే మాతృగణా స్మృతా, కుక్షౌ తు సాగరా సర్వే సప్తద్వీపా వసుంధరా, ఋగ్వేదోథ యజుర్వేద సామవేదో హ్యథర్వణః, అంగైశ్చ సహితా సర్వే కలశంతు సమాశ్రితాః, అత్ర గాయత్రీ సావిత్రీ శాంతిః పుష్టికరీ తథా, ఆయాంతు దేవ పూజార్థం దురితక్షయకారకాః, గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి, నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు. ఓం ఆపో వా ఇదగుం సర్వం విశ్వా భూతాన్యాపః ప్రాణావాపః పశవ ఆపో నమాపో మృతమాపః సమ్రాడాపో విరాడాప స్వరాడాపః ఛందాగస్యాపో జ్యోతిగస్యాపో యజోగస్యాపః సత్యమాపః సర్వా దేవతా ఆపో భూర్భువస్సువరాప ఓం అని చెప్పి ఇది కలశోదకం అభిమంత్ర్య కలశోదకేన మంటపం పూజోపకరణాన్ని ఆత్మానం చ ప్రోక్షయేత్. ఈ మంత్రాన్ని చెప్పిన తర్వాత అన్ని చోట్ల పదార్థాలన్నింటినీ కూడా ప్రోక్షణ చేసి మనం కూడా ప్రోక్షణ చేసుకోవాలి. ఇక గణపతి పూజ ఇంకా ఏం చేయాలంటే పసుపుతో చిన్న గణపతిని చేసి ఒక ఆకు మీద అక్షతలపై ఉంచాలి. ప్రతి ఉపచారం పేరు చెబుతూ అక్షతలు పువ్వులు సమర్పించాలి. అర్థం, పూజ ఎలాంటి ఆటంకం లేకుండా జరగాలని ముందుగా గణపతిని పూజించడం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ అనే శ్లోకానికి కోటి సూర్యుల కాంతి గల స్వామి, నా అన్ని పనుల్లోనూ ఎప్పుడూ విఘ్నాలు తొలగించు అని చెప్పి ప్రార్థించడం. ఆదౌ నిర్విఘ్నతా సిద్ధ్యర్థం మహాగణపత్యంతర్గత విశ్వంభరస్య ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. గణానాన్త్వా గణపతిర్జగతి గణపత్యావాహనే వినియోగః. ఓం గణానాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రావస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మాణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిः సీదసాదనం. అక్షంతలు పసుపు కుంకాలు వేయాలి. ఇక ఓం భూః గణపతిం ఆవాహయామి అనే మంత్రంతో మనం ఓం భూః గణపతిం ఆవాహయామి, ఓం భవః గణపతిం ఆవాహయామి, ఓం స్వః గణపతిం ఆవాహయామి, ఓం భూర్భువః స్వః రుద్ధి బుద్ధి సహితం సాంగం సపరివారం సాయుధం సశక్తికం మహాగణపతిం ఆవాహయామి అని చెప్పి ఆవాహనం చేసి ఓం శ్రీ ఆవాహిత గణపత్యంతర్గత శ్రీ విశ్వంభరాయ నమః ధ్యాయామి ఆవాహయామి అని చెప్పి అక్షంతలు వేసి ఆసనం సమర్పయామి, అక్షంతలు వేయాలి. పాద్యం చెప్పి మనం కలశ పూజ చేసినటువంటి నీళ్లతో నీళ్లు చూపించి 3 సార్లు అర్ఘ్యపాత్రలో వదిలిపెట్టాలి. పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, స్నానం సమర్పయామి అని చెప్పి స్నానపూతో ప్రోక్షణ చేయాలి. వస్త్రం సమర్పయామి అని వస్త్రాన్ని వేయాలి. గంధం సమర్పయామి, గంధనం సమర్పించాలి. మధుబర్కం సమర్పయామి, మధుబర్కం ఇవ్వాలి. పుష్పం సమర్పయామి, ధూపం ఆఘ్రాపయామి, దీపం దర్శయామి, నైవేద్యం నివేదయామి, నైవేద్యం చేయాలి. తాంబూలం సమర్పయామి, మంగళ మహానీరాజన దీపం దర్శయామి అని ఆ మంగళ హారతి ఇవ్వాలి. ప్రదక్షిణ చేయాలి, నమస్కారం చేయాలి. వీటన్నిటినీ కూడా చెప్పుకొని ప్రార్థించుకోవాలి. ఇక చేతిలో అక్షంతులు పూలు తీసుకుని వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అనే మంత్రాన్ని చదువుకుని వినాయకుడి మీద వేసి నమస్కారం చేసుకోవాలి. అనేన గణపత్యంతర్గత విశ్వంభర పూజా కర్మణ భగవాన్ శ్రీ భారతీయ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీ విశ్వంభర ప్రియతాం శ్రీకృష్ణార్పణమస్తు అని చెప్పి అక్షతలు నీళ్లు తీసుకుని అర్ఘ్యపాత్రలో వదిలివేయాలి. ఇక ద్వారపాలక పూజ. దీనికి ఇప్పుడు మనం ఏం చేయాలంటే పూజా మంటపం 4 వైపులా అక్షంతలు వేస్తూ చదవాలి. తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరం వరుసగా చదవాలి. ఇక దీని పరమార్థం ఏంటంటే దేవి కొలువున్న మంటపానికి 4 దిక్కుల ద్వారాల వద్ద కాపలా ఉండే దేవతలకు నమస్కరించడం అన్నమాట. ఓం పూర్వద్వారే ద్వారశ్రియై నమః, ధాత్రే నమః,
విధాత్రే నమః అని చెప్పి పూర్వ దిక్కులో అక్షంతలు వేయాలి. దక్షిణ ద్వారే చండాయ నమః, ప్రచండాయ నమః అని చెప్పి దక్షిణ వైపు వేయాలి. పశ్చిమ ద్వారే జయాయ నమః, విజయాయ నమః అని చెప్పి పశ్చిమం వైపు వేయాలి. ఉత్తర ద్వారే గంగాయై నమః, యమునాయై నమః అని చెప్పి అక్షంతలు వేయాలి. ఇక వారందరికీ కూడా మనము ద్వారపాలక పూజాం సమర్పయామి అని చెప్పి అక్షంతలు వేసి నమస్కారం చేసుకోవాలి. ఇక ఇలాగా ద్వారపాలకుల పూజ చేసి ఇక పీఠ పూజను చేయాలి. ఇక దీన్ని ఎలా చేయాలి అంటే దేవిని ఉంచే పీఠం లేదా కలశం కింద నుంచి పైకి అక్షంతలు వేస్తూ చదవాలి ఈ మంత్రాన్ని. ఆధారశక్తి, కూర్మం, ఆదిశేషువు, భూదేవి, క్షీరసాగరం, శ్వేతద్వీపం, రత్నమంటపం, తామర ఇలా అడుగు నుంచి పైకి ఒక్కో ఆసనం ఊహించుకుంటూ చివరికి ఆ తామర మధ్యలో లక్ష్మీనారాయణలను నిలపడం అన్నమాట దీని పరమార్థం. పీఠస్య అధోభాగే ఆధారశక్త్యై నమః, ఆదికూర్మాయ నమః, వాయుకూర్మాయ నమః, అనంతాయ నమః, తత్పుచ్ఛాశ్రీ అనంతనామకశేషాయ నమః, తత్ఫణాశ్రితాయై పృథివ్యభిమానిన్యై శ్రీభూమ్యై నమః, తదుపరి క్షీరసాగరాభిమానినే వరుణాయ నమః, రమారూప శ్వేతద్వీపాయ నమః, రమారూప మహాదివ్యరత్న మంటపాయ నమః, రమారూప కందనాల సహిత పద్మాయ నమః, పద్మకోణేషు సూర్యాయ నమః, సోమాయ నమః, హుతాశనాయ నమః, శ్రియై నమః, భూమ్యై నమః, దేవ పృష్ఠకోణే ఉపబర్హణ రూపాయై తమోభిమానిన్యై దుర్గాయై నమః, ఆత్మనే నమః, అంతరాత్మనే నమః, పరమాత్మనే నమః, జ్ఞానాత్మనే నమః, విమలాయై నమః, ఉత్కర్షణ్యై నమః, జ్ఞానాయై నమః, క్రియాయై నమః, యోగాయై నమః, ప్రహ్వై నమః, సత్యాయై నమః, ఈశానాయై నమః, మధ్యే అనుగ్రహాయై నమః. అనుగ్రహాఖ్య శక్తౌ సహస్రఫణామండలమండితాయ కల్పాకారాయ హరేః యోగాసన రూపాయ శ్రీమదనంతాయ నమః. తదుపరి రమారూప చిత్రాసనాయ నమః. తన్మధ్యే శ్రీ వరమహాలక్ష్మీ నమః. పీఠ పూజాం సమర్పయామి అని చెప్పి పీఠ పూజను చేయాలి. అన్ని చోట్ల కూడా అక్షంతలు వేస్తూ మనం పీఠ పూజను చేయాలి. ఉద్యద్భాస్వత్సమాభాసశ్చిదానందైకదేహవాన్ చక్రశంఖ గదా పద్మధరో ధ్యేయోహమీశ్వరః లక్ష్మీధరాభ్యామాశ్లిష్టః స్వమూర్తిగణమధ్యకः బ్రహ్మవాయు శివాహీ చ విపైశ్చక్రాదికైరపి సేవ్యమానోధికం భక్త్యా నిత్యనిశ్శేషశక్తిమాన్. ఉద్యద్భానుసహస్రకోటి విలసత్ పద్మస్ఫురత్కర్ణికా మాణిక్యాదిమణిప్రవాళఖచితే సింహాసనే సంస్థితం కేయూరాంగదహారనూపురయుతం స్వర్ణాభపీతాంబరం మందస్మేరముపాస్మహే స్ముకుటం నిత్యం రమేశం హరిం. ఓం సహస్రశీర్షా పురుషः సహస్రాక్షः సహస్రాపాత్ సభూమిం విశ్వతో వృత్వాత్యతిష్టద్దశాంగులం. ఏహ్యేహి రామకృష్ణ వేదవ్యాసాద్యనంతావతార రూప అవయవ గుణ క్రియాత్మకం భగవంతం శ్రీలక్ష్మీనారాయణం పీఠస్థిత ఏతద్ధాతుమయ ప్రతిమాంతస్థిత తేజస్సారమయ ప్రతిమాంతస్థిత శ్రీముఖ్య ప్రాణ ప్రతిమా మధ్యే రమయా సహ క్షీరనీరవత్ ఆసీన స్వప్రతిమాయాం ఆవాహయామి. ఓం ఓం నమో నారాయణాయ ఓం ఇత్యావాహ్య ఇలా ధ్యానం చేసి ఆవాహన చేయాలి. అక్షంతలు తీసుకుని మీరు వరమహాలక్ష్మి కోసం పెట్టినటువంటి కలశం మీద వేయాలి. ఇక ప్రాణప్రతిష్ఠాపనం దీని ఎలా చేయాలి అంటే ఏం చేయాలంటే కలశంపై లేదా మీరు పెట్టుకున్నటువంటి ప్రతిమపై ఒక పువ్వు ఉంచి దాన్ని తాకుతూ ఈ మంత్రాన్ని చదవాలి. ఓం నమో నారాయణాయ అన్నది 8 సార్లు చెప్పాలి. అర్థం ఏంటంటే కలశం కేవలం లోహం కాదు, అందులో దేవి ప్రాణం, జీవం, ఇంద్రియాలు అన్నీ నిలిచి ఉండాలని ప్రార్థన. ఆవాహితాభవ ప్రసీద ప్రసీద తల్లి ఇక్కడే కొలువుండు ప్రసన్నురాలు కమ్మని వేడుకోవడం దీని అర్థం.
అస్య శ్రీవరమహాలక్ష్మీదేవతా ప్రాణప్రతిష్టాపన మహామంత్రస్య బ్రహ్మ విష్ణు మహేశ్వర ఋషయః ఋగ్యజుస్సామధర్మాణి ఛందాంసి ప్రాణశక్తి పరదేవత శ్రీవరమహాలక్ష్మీ ప్రాణప్రతిష్టాపనే వినియోగः. హరాం అంగుష్టాభ్యాం నమః, హరీం తర్జనీభ్యాం నమః, హరోం మధ్యమాభ్యాం నమః, హరైం అనామికాభ్యాం నమః, హరౌం కనిష్ఠికాభ్యాం నమః, హరః కరతలకరపృష్టాభ్యాం నమః. హరాం హృదయాయ నమః, హరీం శిరసే స్వాహ, హురోం శిఖాయై వోషట్, హరైం కవచాయుహం, హరౌం నేత్రత్రయాయ వోషట్, హ్రః అస్త్రాయ ఫట్. ఇది దిగ్బంధః. ఇక ధ్యానం ఏం చేయాలంటే కళ్ళు మూసుకొని దేవి రూపాన్ని మనసులో నిలుపుకోవాలి. దీని అర్థం ఏంటంటే పైన చెప్పిన ప్రాణశక్తి ధ్యానమే ఇక్కడ ఆ శక్తిని కలశంలో నిలపడం కోసం. రక్తాంబోధిస్తపోతోల్లసదరుణ సరోజాధిరూఢాకరాబ్జైః పాశం కోదండమిక్షోద్భవమళిగణమప్యంకుశం పంచబాణాన్ బిభ్రాణాసృక్కపాలం త్రినయన విలసత్పీనవక్షోరుహాఢ్యా దేవీ మాలార్కవర్ణా భవతు సుఖకరీ ప్రాణశక్తి పరానః. ఓం ఆం హ్రీం క్రౌం యం రం లం వం శం శం సం హం హంస సోహం. అస్మిన్ శ్రీవరమహాలక్ష్మి కలశే ప్రాణాః ప్రతిష్టంతు. అస్మిన్ కలశే జీవ ఇహ స్థితః. అస్మిన్ కలశే సర్వేంద్రియాణి మనః శ్రోత్రత్వక్ చక్షుర్జిహ్వాఘ్రాణవాక్ పాణిపాదపాయూపస్థ ఆఖ్యాని ఇహైవ ఆగత్య సుఖం చిరం తిష్టంతు స్వాహా అని అక్షంతలు వేయాలి. ఓం అసూనీతే పునరస్మాసు చక్షు పునః ప్రాణమిహనోధేహి భోగం జోక్పశ్యేమ సూర్యముచ్చరంతమనుమతే ప్రళయాన స్వస్తి అని చెప్పి ఈ మంత్రంతో మళ్ళీ అక్షంతలు వేసి నమస్కారం చేసుకోవాలి. ఓం భూః వరమహాలక్ష్మీమావాహయామి. ఓం భువః వరమహాలక్ష్మీమావాహయామి. ఓం స్వః వరమహాలక్ష్మీమావాహయామి. ఓం భూర్భువస్వః వరమహాలక్ష్మీం ఆవాహయామి, స్థాపయామి, పూజయామి అని చెప్పి 4 సార్లు అక్షంతలను వేయాలి. స్థాపయామి, పూజయామి, నమస్కారోమి అని చెప్పి నమస్కారం చేసుకోవాలి. 4 లోకాల నుంచి శ్రీ వరమహాలక్ష్మీదేవిని ఆవాహన చేస్తున్నాను, ఇక్కడ నిలుపుతున్నాను, పూజిస్తున్నాను, నమస్కరిస్తున్నాను అని చెప్పి మనం అనుకుని మనం అక్షంతలను ఆ కలశం మీద వేయాలి. ఓం నమో నారాయణాయ ఓం అని చెప్పి 8 సార్లు జపించాలి. గృహా వై ప్రతిష్ఠా సూక్తం తత్ ప్రతిష్ఠితమయా వాచా సంస్థవ్యం తస్మాద్యద్యపి దూర ఇవ పశూన్ లభతే గృహానేవ నానాజిహమిషతి గృహా హి పశూనాం ప్రతిష్ఠా సుప్రతిష్ఠితమస్తు. ఆవాహితా భవ, స్థాపితా భవ, సన్నిహితా భవ, సన్నిరుద్ధా భవ, అవకుంఠితా భవ, సుప్రసన్నా భవ, వరదా భవ, శాంతా భవ, ప్రసీద ప్రసీద. స్వామిన్ సర్వజగన్నాథ యావత్ పూజావసానకం తావత్ సంప్రీతి భావేన కలశేస్మిన్ సన్నిధిం కురు అని చెప్పి ప్రార్థించుకోవాలి. కౌశేయ పీతవసనాం అరవింద నేత్రాం పద్మద్వయాభయవరోద్యత పద్మహస్తాం ఉద్యచ్చతార్క సదృశీం పరమాంక సంస్థాం ధ్యాయేద్విదీశనుతపాదయుగాం జనిత్రీం. ఓం శ్రీం ఓం కౌశేయ రక్తవసనాం అరవింద నేత్రాం తాంబూలనీలకుసుమాభయ సద్వరేతాం శ్యామాంగకాంతిసహితాం పరమాంక సంస్థాం ధ్యాయేద్విధీశనుతపాదయుగాం జనిత్రీం. ఓం భూం భువే నమః. కౌశేయ రక్తవసనాం కమలత్రినేత్రాం చక్రాబ్జతర్జన సుశూలయుతాఢ్యహస్తాం ఉద్యచ్చతార్క సదృశీం పరమాంక సంస్థాం ధ్యాయేద్విదీశనుతపాదయుగాం జనిత్రీం.
ఓం దుం దుర్గాయై నమః. శ్రీ భూదుర్గా అంబరిణి హ్రీ మాయా జయా కృతి శాంతి లక్ష్మీ జయంతి జానకి సత్య రుక్మిణి స్వయం ప్రీత్యాఖ్య లక్ష్మీ రూపాన్ ఆవాహయామి 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 అని చెప్పి అక్షంతలు తీసుకొని మళ్ళీ ఆవాహన చేయాలి. ఇక నవదోర స్థాపన. దీన్ని ఎలా చేయాలంటే మనము పసుపు రాసిన దారానికి 9 లేదా 12 ముడులు వేసి కుంకుమ అద్ది దేవి ముందు ఒక పళ్ళెంలో ఉంచాలి. దీని పరమార్థం ఏంటంటే వ్రతం చివరిలో చేతికి కట్టుకునే దూరాన్ని ముందుగానే దేవి సన్నిధిలో ఉంచి పూజలో భాగం చేయడమే దీనికి ఒక పరమార్థం. దేవ్యాస్తు పురతః సమ్యక్ నవసూత్రం ప్రకల్పయేత్ నవగ్రంథి సమాయుక్తం కుంకుమేన విరాజితం 12 గ్రంథి సంయుక్తం వా ఉపకల్ప్య ప్రపూజయేత్ అని చెప్పి ఈ శ్లోకాల్ని మనకు ప్రమాణంగా ఇస్తున్నారు. కావున మనము అలాగా 9 లేదా 12 ముడులను వేసి మనం ఆ యొక్క దూరాలని అమ్మవారి ముందు పెట్టాలి. ఇక ధ్యానము, ఇక ఆవాహనం ఏం చేయాలి అంటే మనము కళ్ళు మూసుకుని చేతులు జోడించి చదవాలి. ఇది షోడశోపచారాల్లో మొదటిది ధ్యానం. దీనికి అర్థం ఏంటంటే బంగారు రంగులో వెండి బంగారు దండలు ధరించి చంద్రునిలా ప్రకాశించే లక్ష్మిని అగ్నిదేవ నా దగ్గరకు తీసుకురా అని కోరడం. తామరపై కూర్చొని చేతిలో తామర పట్టుకున్న నారాయణ ప్రియ ఎప్పుడూ నాపై ప్రసన్నురాలు కావు అని చెప్పి ప్రార్థించడం. ఓం సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వాత్యతిష్టదశాంగులం. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ అని చెప్పి పద్మాననే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా. శ్రీ శ్రీవరమహాలక్ష్మీ నమః. ధ్యాయామి అని అక్షంతలు వేయాలి. ధ్యానం సమర్పయామి. ఇక ఆవాహనం ఏం చేయాలంటే అక్షతలు లేదా పువ్వులు చేతిలోకి తీసుకుని ఆవాహయామి అన్నప్పుడు దేవిపై వేయాలి. దీనికి అర్థం ఏంటంటే ఏ లక్ష్మీదేవి వస్తే బంగారం, ఆవులు, గుర్రాలు, మంచి సంతానం లభిస్తుందో ఎప్పుడూ వదిలిపోని ఆ లక్ష్మిని రాతల్లి అని పిలవడం. ఓం పురుష ఏవేదం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉదామ్రో తత్తస్యేషానో యదన్నేన తిరోహతి. ఓం తాం ఆవహ చాతవేదో లక్ష్మీమనపగామినీ యస్యాం హిరణ్యం విందేయం కామశ్వం పురుషానహం. సర్వమంగళమాంగళ్యే విష్ణువక్షస్థలాలయే ఆవాహయామి దేవిత్వాం సుప్రీతా భవ సర్వదా అనే శ్లోకాన్ని కూడా మనం చెప్పుకుని మనం అమ్మవారిని శ్రీ శ్రీవరమహాలక్ష్మీ నమః ఆవాహయామి ఆవాహనం సమర్పయామి అని అక్షంతలు వేసి నమస్కారం చేసుకోవాలి. రా తల్లి నిన్ను పిలుస్తున్నాను అని చెప్పి మనం పిలిచి అక్షంతలు వేసి నమస్కారం చేసుకోవాలి. ఇక షోడశోపచారములు ఏం చేయాలి అంటే నేను ఇక్కడ ఏం చేయాలని చెప్తూ ఉంటానో దాన్ని చేస్తూ ఉండండి. అంటే దీనికి పరమార్థం ఏంటంటే ముందు షోడశోపచారాల పరమార్థం ఏంటంటే అతిథిని ఇంటికి పిలిచి కూర్చోబెట్టి కాళ్ళు కడిగి తాగడానికి నీళ్ళు ఇచ్చి స్నానం చేయించి బట్టలు నగలు పెట్టి భోజనం పెట్టి తాంబూలం ఇచ్చి సాగనింపడం. ఆ మర్యాదనే దేవికి చేయడం అన్నమాట. ఆసనం ఏం చేయాలంటే అక్షతలు లేదా పువ్వులు సమర్పించాలి. కూర్చోవడానికి పీఠం ఇచ్చినట్టు మనం ధ్యానం చేసుకుని అక్షంతలు సమర్పించాలి. దీని మంత్రాన్ని అర్థం ఏంటంటే సూర్యుల కాంతితో రత్నాలతో మెరిసే ఈ సింహాసనాన్ని స్వీకరించు తల్లి అని చెప్పి. ఓం ఏతావానస్య మహిమాతో జ్ఞాయ అంశ్చ పురుషః పాదోస్య విశ్వా భూతాని త్రిపాదస్యామృతం దివి. ఓం అశ్వపూర్వామృతమధ్యాం హస్తినాద ప్రబోధిని శ్రియం దేవేముపహ్వయే శ్రీర్మా దేవీర్జుషతాం. సూర్యాయుత నిభస్ఫూర్తే స్ఫురద్నత్ర విభూషణం
సింహాసనమిదం దేవి గృహాణ హరివల్లభే అని చెప్పి మనం సింహాసనాన్ని నేను సమర్పిస్తున్నాను అని చెప్పి ఆసనం సమర్పయామి అని చెప్పి అక్షంతలు మనం ఆసనం సమర్పిస్తున్నాను అని చెప్పి కూర్చోడానికి పీఠం ఇస్తున్నాను అని చెప్పి మనం ధ్యానం చేసుకుని అక్షంతలను వేయాలి. ఇక పాద్యం. ఇక మనం ఏం చేయాలి అంటే ఉద్ధరణితో కొంచెం కలశంలో నీరు తీసుకుని దేవి పాదాల దగ్గర వేయాలి. దీని అర్థం ఏంటంటే అన్ని తీర్థాల నుంచి తెచ్చిన సువాసనతో కలిగిన నీళ్ళని నీ కాళ్ళకు వేసి నీ కాళ్ళని కడుక్కోమని చెప్పడమే ఆ యొక్క అర్థం అన్నమాట. ఓం త్రిపాదో ఉదయత్ పురుషః పాదోస్యేహ భావత్ పునః తతో విశ్వం వ్యక్రామత్ శాసనాన శనే అభి. ఓం కాంసోస్మితాం హిరణ్య ప్రాకారామార్ద్రాం జ్వలంతీం దృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియం. సువాసితం జలం రమ్యం సర్వతీర్థ సముద్భవం పాద్యం గృహాణ దేవిత్వం సర్వదేవ నమస్కృతే అని చెప్పి మనము అమ్మవారికి కలశంలో నీళ్ళని అమ్మవారి పాదాల దగ్గర వేయాలి. పదయోహో పాద్యం సమర్పయామి అని చెప్పి పాదాలకు నీరు సమర్పిస్తున్నాను అనేసి మనం ధ్యానం చేసుకుని ఆ యొక్క నీటిని పాదాల దగ్గర వదిలిపెట్టాలి, లేదా ఆ కలశానికి చూపించి అర్ఘ్యపాత్రలో వదిలిపెట్టాలి. ఇక అర్ఘ్యం మనం ఏం చేయాలి అంటే గంధము పువ్వు కలిపిన నీటిని ఉద్ధరణితో దేవి చేతుల దగ్గర వేయాలి. ఇక చదవబోయే శ్లోకానికి అర్థం ఏంటంటే కీర్తితో వెలిగే లక్ష్మిని శరణు కోరుతూ అలక్ష్మి అంటే దరిద్రం నా నుంచి తొలగిపోవాలి అని చెప్పి నేను ప్రార్థిస్తున్నాను అని చెప్పి మనం చెబుతూ చేతులు కడుక్కోవడానికి మనం నీరు వేయడమే దీని పరమార్థం. ఓం తస్మాత్ విరాళ జాయత విరాజో అధిపురుషః స జాతో అత్యారిచ్చత పశ్చాత్ భూమిమతో పురః. ఓం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్ణాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే. శుద్ధోదకం చ పాత్రస్థం గంధపుష్పాదిమిశ్రితం అర్ఘ్యం దాస్యామి తే దేవి గృహాణ సురపూజితే. అర్ఘ్యం సమర్పయామి అని చెప్పి శ్రీవరమహాలక్ష్మీ నమః హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి అని చెప్పి మనము అమ్మవారికి చేతుల దగ్గర నీళ్లను వేయాలి. ఇక ఆచమనీయం ఏం చేయాలి అంటే ఉద్ధరణితో నీరు దేవి ముఖం దగ్గర వదలాలి. అంటే త్రాగడానికి నీరు ఇవ్వడం అన్నమాట. బంగారు కలశంలో తెచ్చిన చందనం అగరు కలిపిన నీరు తాగడానికి ఇవ్వడమే దీని పరమార్థం అన్నమాట. ఓం యత్పురుషేణ హవిషా దేవా యజ్ఞమతన్వత వసంతో అస్యా సీదాజ్యం గ్రీష్మ యుద్మ శరద్ధవిః. ఓం ఆదిత్యవర్ణే తపసోధి జాతో వనస్పతిస్తవ వృక్షోథ బిల్వః తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా లక్ష్మీః. సువర్ణకలశానీతం చందనా గురు సంయుతం గృహాణాచమనం దేవి మయా దత్తం శుభప్రదే. ఆచమనీయార్థే జలం సమర్పయామి అని చెప్పి ఆచమనం కోసం నీరు సమర్పిస్తున్నాను అని చెప్పి అమ్మవారి ముఖం దగ్గర నీరు వదలాలి, లేదా కలశం అయ్యి ఉంటే కలశానికి చూపించి అర్ఘ్యపాత్రలో వదిలిపెట్టాలి. ఇక మధుపర్కం. ఆ మధుపర్కానికి మనం ఏం చేయాలంటే పెరుగు తేనె నెయ్యి కలిపి ఒక చిన్న గిన్నెలో సమర్పించాలి. దీనికి ముందు శ్లోకానికి అర్థం ఏంటంటే కీర్తి సంపద నా ఇంటికి రావాలి, అన్నీ రావాలి అని కోరుకుంటూ అమ్మవారికి మధుపర్కం అర్పణ చేయడం. ఓం తం యజ్ఞం బర్హిష ప్రోక్షన్ పురోషం జాతమగ్రతః తేన దేవా ఆయజంత సాధ్యార్షాయశ్చ యే. ఓం ఉపైతుమాం దేవ సఖః కీర్తిశ్చ మణినా సహ ప్రాదుర్భూతోస్మిరాశ్రయస్మిన్ కీర్తివృద్ధిం దదాతు మే. దధ్యాజ్యమధు సంయుక్తం మధుపర్కం మయా హృతం గృహాణ వరదే దేవి నమస్తే హరివల్లభే. మధుపర్కం సమర్పయామి అని చెప్పి ఆ మధుపర్కాన్ని అమ్మవారికి సమర్పించాలి.
అంటే మధుపర్కం అంటే మరొకసారి తెలుసుకోండి, పెరుగు, తేనె, నెయ్యి వీటన్నింటినీ కూడా కలిపి అమ్మవారికి ఇవ్వడం అన్నమాట. ఇక పంచామృతం, దీన్ని ఎలా చేయాలి అంటే మనము ఒక్క మంత్రానికి ఒక్కొక్కటి చొప్పున అభిషేకం, పాలు, పెరుగు, నెయ్యి, పంచదార, చివరికి ఫలోదకం, కొబ్బరి నీళ్లు లేదా పండ్ల రసం చేయడం. ప్రతిమ లేకపోతే కలశంపై పువ్వుతో చల్లితే చాలు. దీనికి అర్థం ఏంటంటే ఆకలి, దప్పిక, మాలిన్యం రూపంలో ఉండే జ్యేష్ఠాదేవిని అంటే అలక్ష్మిని, పేదరికాన్ని, అసమృద్ధిని నా ఇంటి నుంచి తరిమేయమని ప్రార్థించడమే దీని అర్థం. ఓం తస్మాద్యజ్ఞాత్ సర్వహుతః సంభ్రోతం వృషదాజ్యం పశూస్తాశ్చక్రే వాజవ్యానారణ్యాన్ గ్రామ్యాశ్చ యే. ఓం కృత్పిపాసామలాన్ జ్యేష్ఠామలక్ష్మీర్నాశయామ్యహం అభూతిమసమృద్ధించ సర్వాన్నిర్ణుద మే గృహాత్ అని చెప్పి మరి ఇక ప్రతి ఒక్క మంత్రానికి కూడా ఒక్కొక్కటి కూడా మనం అభిషేకం చేయాలి. పయోదతి కృతం చైవ శర్కరా మధు సంయుతం పంచామృత స్నానమిదం గృహాణ కమలాలయే అని చెప్పి పంచామృతాన్ని సమర్పించడం. ఇక మంత్రం, ప్రతి ఒక్క మంత్రాన్ని నేను చెప్తాను, దానితో పాటు దాని యొక్క అభిషేకాన్ని మీరు చేయండి. ఓం ఆప్యాయ స్వసమేతుతే విశ్వతః సోమవృష్ణ్యం భవావాజస్య సంగతే క్షీరేణ స్నపజామి. పాలతో అభిషేకం చేస్తున్నాను అని చెప్పి పాలతో అభిషేకం చేయాలి. ఓం దధిక్రామణో అకారిశం జిష్టోరశ్వస్య వాజినః సురభినో ముఖాకరత్ ప్రణా ఆయోగం శితారిషత్ దధ్నా స్నపజామి అని చెప్పి పెరుగుతో అభిషేకం చేస్తున్నాను అని చెప్పి పెరుగుని అభిషేకం చేయాలి. ఓం ఘృతం మిమిక్షే ఘృతమస్య యోనిర్ఘృతే శ్రితో ఘృతమువస్య ధామ అనుష్వధమావహమాధయ స్వస్వాహ కృతం వృషభవక్షి హవ్యం ఘృతేన స్నపయామి అని చెప్పి నేను నేతితో అభిషేకం చేస్తున్నాను అని చెప్పి అమ్మవారికి నేతితో అభిషేకం చేయాలి. ఇక తేనె. ఓం మధువాత ఆరుతాయతే మధుక్షరంతి సింధావః మాధ్వీర్న సంతోషధీః మధునక్తముతోషసి మధుమత్పార్థివకుమ్రజః మధుద్యోరస్తునః పితా మధుమాన్నో వనస్పతిర్మధుమాగం అస్తు సూర్యః మాధ్వీర్గావో భవంతునః. మధు అభిషేకం సమర్పయామి అని చెప్పి తేనెతో అభిషేకం చేయాలి. ఇక పంచదార. స్వాదుప్పావస్వదివ్యాయ జన్మానే స్వాదురింద్రాయ సుహవే తునామ్నే స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుమాభ్యః శర్కరా స్నానం సమర్పయామి అని చెప్పి పంచదారతో అభిషేకం చేయాలి. ఇక ఫలస్నానము. యా ఫలినీర్యా ఫలా పుష్పాయాశ్చ పుష్పణీః బృహస్పతి ప్రసూదాస్థానో ఓమంచంత్వం హాసః అని చెప్పి ఫలోదకాన్ని మనం సమర్పించడం. అంటే పండ్ల రసము లేదా కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేయాలి. ఒక విశేషం తెలుసుకోండి, ఇందులో పంచామృత స్నానం భగవంతునికి తప్ప ఇతరకు లేదు. లక్ష్మీదేవి అయినప్పటికీ ఆమె నిత్యావియోగిని అయి భగవంతుని సేవిస్తూ ఉంటుంది కాబట్టి భగవంతునితో పాటు ఆమెకు అభిషేకం చేయాలి. పంచామృతం చేసేటప్పుడు మనం శాలిగ్రామము, ప్రతిమ, లక్ష్మీ ప్రతిమలు అన్నిటినీ కలిపి ఉంచి పంచామృత అభిషేకం చేసి పువ్వుతో లక్ష్మీనారాయణల కలశానికి ప్రోక్షించాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక గంగోదక స్నానం ఏం చేయాలి అంటే శుద్ధమైన నీటితో అభిషేకం చేయాలి. దీని పరమార్థం ఏంటంటే సువాసన గలది, ఎల్లప్పుడూ పుష్టిగా ఉండేది, సర్వభూతాలకు ఈశ్వరి అయిన శ్రీదేవిని పిలుస్తూ గంగా, గోదావరి, కృష్ణ, గౌతమి, నర్మదా జలాలతో స్నానం చేయించడమే దీని అర్థం. ఓం తస్మాద్యజ్ఞాత్ సర్వహుతరజస్సామాని జగ్నిరే ఛందాంసి జగ్నిరే తస్మాత్యజుస్తస్మాదజాయత గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాంగరీషిణీం ఈశ్వరీయం సర్వభూతానాం దామిహోపహ్వయే శ్రియం గంగా, గోదావరి, కృష్ణ, గౌతమి, నర్మదా జలైః స్నానార్థమాహృతం మాతః స్వీకురుష్వ హరిప్రియే. గంగోదకేన స్నపయామి, గంగాజలంతో నేను స్నానం చేస్తున్నాను అని చెప్పి మనం ధ్యానించి శుద్ధ జలంతో అభిషేకం చేయాలి. ఇక వస్త్ర సమర్పణం. మనము ఇక ఏం చేయాలి అంటే మనం 2 వస్త్రాలు సమర్పించాలి.
కొత్త బట్టలు లేదా పత్తితో చేసిన వస్త్రయుగ్మాన్నైనా సమర్పించవచ్చు. దీని అర్థం ఏంటంటే, ఇక మంత్రాన్ని అర్థం ఏంటంటే, వెండి కొండల, పాల సముద్రంలా, చంద్రకాంతిలా తెల్లని 2 వస్త్రాలు ఇస్తున్నాను. నా వంశంలో పద్మమాలిని అయిన లక్ష్మి నిలవాలి అని చెప్పి ప్రార్థించడం. ఓం యత్పురుషం యదా దుఃఖదిదావ్యా కల్పయన్ ముఖంగిమస్య కౌ బాహుకా ఊరూపాదా ఉచ్యతే. ఓం కర్దమేన ప్రజా భూతా మయి సంభవ కర్దమ శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీం. రజతాద్రిసమం దివ్యం క్షీరసాగర సన్నిభం చంద్రప్రభాసమం దేవి వస్త్రయుగ్మం దదామ్యహం. వస్త్రయుగ్మం సమర్పయామి అని చెప్పి పత్తి వస్త్రాన్నైనా లేదా మీరు ఒక కొత్త వస్త్రాన్నైనా మీరు అమ్మవారికి సమర్పించవచ్చు. ఇక మాంగళ్య సూత్రం. ఇప్పుడు ఏం చేయాలంటే, అమ్మవారికి పసుపు తాడు లేదా మంగళ సూత్రం సమర్పించాలి. ఈ మంత్రం యొక్క అర్థం ఏంటంటే, మంగళ మణులతో ముత్యాలతో కూడిన మంగళసూత్రాన్ని స్వీకరించమని ప్రార్థన చేయడం. ఓం బ్రాహ్మణోస్య ముఖమాసీద్ బాహురాజన్యః కృతః ఊరో తదస్య యద్వైశ్యః పద్భ్యాం శూద్రో ఆజాయత. ఓం ఆపసృజంతు స్నిగ్ధాని చిక్లీతవ సమే గృహే నిచ దేవీం మాతరం శ్రియం వాసయ మే కులే. మాంగళ్యమణి సంయుక్తం ముక్తాఫల సమన్వితం దత్తం మంగళసూత్రంతే గృహాణ హరివల్లభే అని చెప్పి అమ్మవారికి మంగళసూత్రం సమర్పయామి అని చెప్పి అమ్మవారికి మంగళసూత్రాన్ని సమర్పించాలి. లేదా పసుపు తాడునైనా అమ్మవారికి సమర్పించాలి. ఇక ఉపవీత వస్త్రం, దాని యొక్క సమర్పణ. ఇక ఏం చేయాలి అంటే, పసుపు దారం సమర్పించాలి. కరిగించిన బంగారుతో చేసిన ముత్యాల దండతో అలంకరించిన సూత్రం యొక్క అర్పణ చేస్తున్నాను అని చెప్పి మంత్రం యొక్క అర్థం అన్నమాట. ఓం చంద్రమా మనసో జాతశ్చక్షో సూర్యో అజాయత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయురాజాయత. ఓం ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ. తప్త హేమకృతం సూత్రం ముక్తాదామ విభూషితం ఉపవీతమిదం దేవి గృహాణత్వం శుభప్రదే. ఉపవీత వస్త్రం సమర్పయామి అని చెప్పి ఆ యొక్క పసుపు తాడును మనం సమర్పించాలి. ఇక ఆభరణాన్ని సమర్పయామి అని చెప్పి ఆభరణాలను సమర్పించాలి. బంగారు ఆభరణాలు, నగలు, గాజులు, పసుపు కుంకుమ డబ్బాలు ఉన్నవి సమర్పించాలి. లేకపోతే అక్షతలు చేస్తే చాలు. దీని అర్థం ఏంటంటే, మంత్రానికి హారం, కమ్మలు, కంకణాలు, ఉంగరాలు, మొలనూలు, అందెలు ఇన్ని ఇస్తున్నాను, స్వీకరించు తల్లి అని ప్రార్థించడం. ఓం నాభ్యా ఆసీదంతరిక్షం శీర్ష్ణోద్యోత్సమావర్తత పద్భ్యాం భూమిర్తిరశ్రోత్రాత్తథా ఆలోకాం ఆకల్పయన్. ఓం ఆర్ద్రాం యః కరిణీం యష్టిం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ. హార గ్రైవేయ తాటంక కంకణాంగులి భూషణం కాంచీనూపుర ముఖ్యాని భూషణాన్ని దదామితే అని చెప్పి అమ్మవారికి త్రైలోక్య భూషితే దేవి గృహాణాభరణం శుభం అని చెప్పి అమ్మవారికి ఆభరణాన్ని సమర్పయామి అని చెప్పి అమ్మవారికి ఆభరణాలను సమర్పించాలి. నగలు, గాజులు ఇటువంటివి ఏదైనా కూడా అమ్మవారికి సమర్పించవచ్చు. ఇక గంధం సమర్పించడం అన్నమాట. ఇక దీన్ని ఏం చేయాలి అంటే, మనము గంధం తీసుకుని దేవికి అద్దాలన్నమాట. దీని అర్థం ఏంటంటే, కర్పూరం, అగరు, కస్తూరి, గోరోచనం కలిపిన గంధాన్ని నీ ప్రీతి కోసం ఇస్తున్నాను తల్లి అని ప్రార్థించడం అన్నమాట. కర్పూరాగరు కస్తూరి రోచనాదిభిరన్వితం గంధం దాస్యామ్యహం దేవి ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. శ్రీ వరమహాలక్ష్మీ నమః. గంధాన్ సమర్పయామి, గంధాన్ ధారయామి అని చెప్పి అమ్మవారికి గంధం అలంకరిస్తున్నాను అని చెప్పి గంధం అద్దండి. ఇక మనము
హరిద్రాది సౌభాగ్య ద్రవ్యాన్ని సమర్పించాలి. ఏం చేయాలి అంటే పసుపు, కుంకుమ, సింధూరం, కాటుక సమర్పించాలన్నమాట. ఈ మంత్రాన్ని యొక్క అర్థం ఏంటంటే సౌభాగ్యానికి గుర్తులైన ఈ ద్రవ్యాలని స్వీకరించమని ప్రార్థిస్తూ అమ్మవారికి సమర్పించడం అన్నమాట. హరిద్రా కుంకుమం చైవ సింధూరం కజ్జలాన్వితం సౌభాగ్యద్రవ్య సంయుక్తం గృహాణ హరివల్లభే అని చెప్పి హరిద్రా కుంకుమం సమర్పయామి అని చెప్పి పసుపు, కుంకుమ సమర్పిస్తున్నాను, ఇక మంగళ ద్రవ్యాలన్నింటినీ కూడా సమర్పిస్తున్నాను అని చెప్పి అమ్మవారికి సమర్పించాలి. అక్షతాన్ సమర్పయామి అని చెప్పి అక్షంతలను సమర్పించాలి. ఇక మంత్రం చెప్తాను, వాటి యొక్క ఇప్పుడు ఏం చేయాలంటే పసుపు, కుంకుమ కలిపినటువంటి అక్షతలను సమర్పించాలి. అక్షతాం ధవలాన్ దేవీ శాలీయాన్ తండులాన్ శుభాన్ హరిద్రా కుంకుమోపేతాన్ గృహాణాం బుధిపుత్రకే. ఏ సముద్రపుత్రిక, నువ్వు అక్షంతలను స్వీకరించు తల్లి అని చెప్పి అక్షతాన్ సమర్పయామి, అక్షతలను సమర్పిస్తున్నాను అని చెప్పి మనము అక్షతలను సమర్పించాలి. ఇక ఏం చేయాలి అంటే అమ్మవారికి పూలను సమర్పించాలి. మొగలి, జాజి, పున్నాగ, సంపెంగ, పొగడ, తామర, కలువ దొరికినవన్నీ దేవి పాదాల దగ్గర ఉంచాలి. దీని యొక్క అర్థం ఏంటంటే రకరకాల సువాసన పువ్వులతో హరిప్రియను అర్చిస్తున్నాను అని చెప్పి మనం ప్రార్థించుకుని ఆ యొక్క పూలన్నిటినీ కూడా అమ్మవారికి సమర్పించాలి. కేతకీ జాతి పున్నాగై చంపకై బకులై శుభై శతపత్రైశ్చ కల్హారై అర్చయామి హరిప్రియాం నానావిధ పరిమళ పుష్పాన్ని సమర్పయామి. రకరకాల సువాసన గల పువ్వులను సమర్పిస్తున్నాను అని చెప్పి అమ్మవారికి పువ్వులను వేయాలి. అథ అంగపూజ. ఇక దేవి పాదాల నుంచి శిరస్సు వరకు ఒక్కో అవయవాన్ని ఒక్కో నామంతో పూజించాలి. అక్షంతలు వేస్తూ ఉండండి. శ్రీ రమాయ నమః పాదో పూజయామి, శ్రీ చంచలాయ నమః గుల్ఫో పూజయామి, శ్రీ క్షీరాబ్ధితనయాయ నమః జానునే పూజయామి, శ్రీ కమలాయ నమః జంఘే పూజయామి, శ్రీ హరిపాదరతాయ నమః ఊరు పూజయామి, శ్రీ మదనమాత్రే నమః నాభిం పూజయామి, శ్రీ పీతాంబరధారిణ్యే నమః కటిం పూజయామి, శ్రీ విశ్వోదరాయ నమః ఉదరం పూజయామి, శ్రీ విష్ణువల్లభాయ నమః హృదయం పూజయామి, శ్రీ జగదంబాయ నమః స్తనో పూజయామి, శ్రీ శంఖచక్రధారిణ్యే నమః బాహూన్ పూజయామి, శ్రీ కమలహస్తాయ నమః హస్తాన్ పూజయామి, శ్రీ వరప్రదాయ నమః భుజౌ పూజయామి, శ్రీ మాంగళ్య సూత్రకంఠాయ నమః కంఠం పూజయామి, శ్రీ శృతిస్తుతాయ నమః శ్రోత్రం పూజయామి, శ్రీ కృపాకటాక్షాయ నమః నేత్రే పూజయామి, శ్రీ సుముఖాయ నమః ముఖం పూజయామి, శ్రీ కుంకుమాంకితాయ నమః లలాటం పూజయామి, శ్రీ క్షీరసాగరజాయ నమః శిరః పూజయామి అని అన్ని చోట్ల కూడా అక్షంతలు వేసి అమ్మవారికి నమస్కారం చేసుకోవాలి. ఇక గ్రంథి పూజ. ఏం చేయాలంటే ముందు ఉంచిన దూరం తీసుకుని ఒక్కో ముడిపై అక్షంతలు లేదా పసుపు వేస్తూ చదవాలి. 12 ముడులు లేదా 12 పేర్లు. దారంలోని 12 రూపాలకు కూడా వేయాలి. ఓం రమాయ నమః ప్రథమ గ్రంథిం పూజయామి, ఓం సౌభాగ్యదాయ నమః ద్వితీయ గ్రంథిం పూజయామి, ఓం అభయ ప్రదాయ నమః తృతీయ గ్రంథిం పూజయామి, ఓం సరోజహస్తాయ నమః చతుర్థ గ్రంథిం పూజయామి, ఓం శ్రీ హరివల్లభాయ నమః పంచమ గ్రంథిం పూజయామి, ఓం విభూతి రూపాయ నమః షష్ఠ గ్రంథిం పూజయామి, ఓం పద్మాలయాయ నమః సప్తమ గ్రంథిం పూజయామి, ఓం కంభుకంఠ్యై నమః అష్టమ గ్రంథిం పూజయామి, శ్రీ శోకనాశిన్యై నమః నవమ గ్రంథిం పూజయామి, శ్రీ చంద్ర సహోదర్యై నమః దశమ గ్రంథిం పూజయామి, శ్రీ దారిద్ర్యనాశిన్యై నమః ఏకాదశ గ్రంథిం పూజయామి, ఓం హేమమాలిన్యై నమః ద్వాదశ గ్రంథిం పూజయామి అని చెప్పి దూరాల యొక్క ముడులను పూజ చేయాలన్నమాట. ఇక పత్రపూజ. చెప్పిన ఆకులు ఒక్కొక్కటిగా సమర్పించాలి. తామర, జాజి, మరువం, దవనం, మాచి, మల్లె, వక్క, పొగడ, చామంతి, గన్నేరు వంటి మొదలైనటువంటి పత్రాలను సమర్పించాలన్నమాట. ఇందిరాయ నమః పద్మపత్రం సమర్పయామి, పద్మకరాయ నమః జాజీపత్రం సమర్పయామి, భాగ్యదాయ నమః మాలతీపత్రం సమర్పయామి, శ్రద్ధాయ నమః మరుగపత్రం సమర్పయామి, ప్రకృత్యై నమః దమనపత్రం సమర్పయామి, కాంతాయ నమః మాచీపత్రం సమర్పయామి, హరిప్రియాయ నమః మల్లికాపత్రం సమర్పయామి, కమలవాసిన్యై నమః పూగపత్రం సమర్పయామి, లోకమాత్రే నమః బకుళపత్రం సమర్పయామి, ఓం పద్మనిలయాయ నమః సేవంతికాపత్రం సమర్పయామి, చామంతి ఆకు
సర్వైశ్వర్యకారిణ్యే నమః కరవీరపత్రం సమర్పయామి. గన్నేరాకుని సమర్పించాలి. శ్రీ వరమహాలక్ష్మీ నమః నీలోత్పలపత్రం సమర్పయామి. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః నానావిధ పత్రాన్ని సమర్పయామి. రకరకాల ఆకులన్నిటినీ కూడా ఇక సమర్పించాలి. ఇక పుష్ప పూజ ఏం చేయాలంటే పత్ర పూజలాగే చెప్పినటువంటి పువ్వులను ఒక్కొక్కటిగా కూడా సమర్పించాలి. లేకపోతే పువ్వులు లేకపోతే అక్షంతలైనా సమర్పించవచ్చు. ప్రసన్న వదనాయ నమః కమల పుష్పం సమర్పయామి. తామర పువ్వుని సమర్పించాలి. హరసేవితాయై నమః జాజీపత్రం సమర్పయామి. జాజి పువ్వుని సమర్పించాలి. సరోజహస్తాయ నమః పద్మపుష్పం సమర్పయామి. పద్మం సమర్పించాలి. మనోజ్ఞాయ నమః పొగడ పుష్పం సమర్పయామి. పొగడ పువ్వుని సమర్పించాలి. పుణ్యగంధాయ నమః సేవంతికా పుష్పం సమర్పయామి. చామంతి పువ్వును సమర్పించాలి. చంద్రరూపాయ నమః నీలోత్పల పుష్పం సమర్పయామి. నల్ల కలువని సమర్పించాలి. ఇక విమలాయ నమః మల్లికా పుష్పం సమర్పయామి. మల్లె పువ్వును సమర్పించాలి. శాంతాయ పున్నాగ పుష్పం సమర్పయామి. పున్నాగ పువ్వును సమర్పించాలి. ధనదాన్యకర్త్రై నమః కరవీర పుష్పం సమర్పయామి. గన్నేరు పువ్వును సమర్పించాలి. శ్రీ వరమహాలక్ష్మీ నమః కేతకీ పుష్పం సమర్పయామి. మొగలి పువ్వును సమర్పించాలి. శ్రీ హరిణ్యే నమః పారిజాత పుష్పం సమర్పయామి. శ్రీ వరమహాలక్ష్మీ నమః నానావిధ పరిమళ పుష్పాన్ని సమర్పయామి. ఇలాగా మహాలక్ష్మికి నమస్కారం చేస్తూ రకరకాల పువ్వులను సమర్పించాలి. ఇక అష్టోత్తర శతనామ పూజ ఏం చేయాలి అంటే ప్రతి పేరు చెబుతూ చదువుతూ ఒక చిటికెడు కుంకుమ లేదా ఒక పువ్వు దేవి పాదాల దగ్గర వేయాలి 108 సార్లు. లక్ష్మీదేవి 108 రూపాలు. ప్రతి పేరు ఆమె యొక్క గుణాన్ని, ఒక రూపాన్ని లేక ఒక అవతారాన్ని చెబుతుంది. ఈ లక్ష్మీ అష్టోత్తరంతో స్త్రీలు కుంకుమార్చన కూడా చేయవచ్చు. శ్రీ మహాలక్ష్మీ నమః శ్రీ రమాయై నమః శ్రీ గుణత్రయాభిమానిన్యై నమః శ్రీ గుంభిన్యై నమః శ్రీ దుర్గాయై నమః శ్రీ రుక్మిణ్యై నమః శ్రీ సత్యాయ నమః శ్రీ శాంతాయ నమః శ్రీ కృత్యాయ నమః శ్రీ జయాయ నమః శ్రీ మాయాయ నమః శ్రీ సీతాయ నమః శ్రీ కమలాయ నమః శ్రీ దక్షిణాయ నమః శ్రీ త్రిలోకజనన్యై నమః శ్రీ అనుపమాయ నమః శ్రీ అంభృణ్యై నమః శ్రీ జయంత్యై నమః శ్రీ ప్రకృత్యై నమః శ్రీ విష్ణుపత్న్యై నమః శ్రీ వరుణజాయ నమః శ్రీ పద్మావత్యై నమః శ్రీ హ్రీనామికాయ నమః శ్రీ వేదాయ నమః శ్రీ వేదవత్యై నమః శ్రీ దేవత్యై నమః శ్రీ ధాత్ర్యై నమః శ్రీ సుకాలయాయ నమః శ్రీ భార్గవ్యై నమః శ్రీ రేవత్యై నమః శ్రీ ప్రభాయ నమః శ్రీ శ్రీయై నమః శ్రీ లక్ష్మీ నమః శ్రీ కమలాయ నమః శ్రీ పద్మాయ నమః శ్రీ పద్మిన్యై నమః శ్రీ కమలాలయాయ నమః శ్రీ రమాయ నమః శ్రీ వృషాకప్త్యై నమః శ్రీ ధన్యాయ నమః శ్రీ బుద్ధ్యై నమః శ్రీ యజ్ఞాయ నమః శ్రీ ఇంద్రాయ నమః ఓం శ్రీ హరిణ్యై నమః శ్రీ సత్యాయ నమః శ్రీ నిత్యాయ నమః శ్రీ ఆనందాయ నమః శ్రీ అప్రజ్ఞాయ నమః శ్రీ సుఖాయ నమః శ్రీ సుగంధాయ నమః శ్రీ సౌందర్యాయ నమః శ్రీ నిత్యాయ నమః శ్రీ సుశీలాయ నమః శ్రీ సులక్షణాయ నమః శ్రీ పద్మనాభప్రియాయ నమః శ్రీ భూత్యై నమః శ్రీ శ్రద్ధాయ నమః శ్రీ సరస్వత్యై నమః లోకపావిత్యై నమః శ్రీ లోకపావిన్యై నమః శ్రీ ముక్తిఫలదాయ నమః శ్రీ సర్వలోకమాత్రే నమః శ్రీ వ్యాప్తరూపాయ నమః శ్రీ పద్మాక్షయ నమః శ్రీ నిత్యాభియోగిన్యై నమః శ్రీ కోపాది వర్జితాయ నమః శ్రీ మాలత్యై నమః శ్రీ నిజరూపాయ నమః శ్రీ మన్మథజనన్యై నమః శ్రీ బ్రహ్మమాత్రే నమః శ్రీ జగదానందదాయిన్యై నమః శ్రీ జగద్ధాత్రే నమః శ్రీ కళ్యాణ్యై నమః శ్రీ సంపత్ప్రదాయికాయ నమః శ్రీ వైష్ణవ్యై నమః శ్రీ నారాయణాయ నమః శ్రీ వర్ణవర్ణాయ నమః శ్రీ తనుమధ్యాయ నమః శ్రీ ముకుంద కింకర్యాయ నమః శ్రీ మహిషాసురమర్దిన్యై నమః శ్రీ శుంభ నిశుంభ సంహర్త్రే నమః శ్రీ స్వర్గాపవర్గదాయ నమః శ్రీ కొల్హాపురవాసిన్యై నమః శ్రీ జగదంబాయ నమః శ్రీ అఘటిత ఘటనాయ నమః శ్రీ దేవ్యాయ నమః శ్రీ అమృతోద్భవాయ నమః శ్రీ చంద్రలోచనాయ నమః శ్రీ వరారోహాయ నమః శ్రీ హరివల్లభాయ నమః శ్రీ లోకసుందర్యై నమః శ్రీ ముకుంద మహిషాయ నమః శ్రీ సరోజనాయ నమః దురాదర్శాయ నమః శ్రీ ఈశ్వర్యై నమః శ్రీ సమనాయ నమః వేద మానిన్యై నమః మూల ప్రకృత్యై నమః శ్రీ వరవర్ణిన్యై నమః శ్రీ అంబాయ నమః శ్రీ మాంగళ్య సూత్రావృతాయ నమః హరిణాకృత మందిరాయ నమః శ్రీ సర్వస్వదాయ నమః శ్రీ చతుష్కపరదాయ నమః శ్రీ చతుర్మూర్తి హరిప్రియాయ నమః శ్రీ చతుర్వేదోదితాయ నమః శ్రీ అభయదాయ నమః శ్రీ వరమహాలక్ష్మీ నమః అష్టోత్తర శతనామ పూజ సమర్పయామి అని చెప్పి అమ్మవారికి అష్టోత్తర శతనామ పూజ చేయాలి. ఇక ధూపదీప నైవేద్యం అగరబత్తి లేదా సాంబ్రాణి వెలిగించి ఎడమ చేత్తో గంట మోగిస్తూ దేవి ముందు చెప్పాలి. ఇక ధూపం చందన గులకర్పూర శ్వేతాగుగ్గుల సంయుత కపిలాఘృత సంయుక్త ధూపోయం ప్రతిగృహ్యతాం ధూపమాగ్రాపయామి అని చెప్పి అగరొత్తులు వెలిగించాలి. ఇక దీపము సాధ్యం త్రివర్తి సంయుక్తం అన్నినా యోజితం మయా దీపం గృహాణ దేవేశ త్రైలోక్యతిభిరాపహ అని చెప్పి 3 ఒత్తులతో హారతి చేయాలి అమ్మవారికి. ఇక నైవేద్యం ఏం చేయాలంటే ప్రసాదాన్ని దేవి ముందుంచి దాని చుట్టూ ఉద్ధరణితో నీరు చిలకరించి తులసి ఆకు వేయాలి. ప్రాణాయస్వాహ మొదలైనవి చెబుతూ కుడి చేతితో ప్రసాదం వైపు చూపించి చివర
మళ్ళీ నీరు వేయాలి. అర్థం ఏంటంటే ముందుగా భగవంతునికి నివేదించి ఆయన ఆఘ్రాణించిన ప్రసాదాన్నే లక్ష్మీదేవి స్వీకరిస్తుందని భావన. నైవేద్యం గృహ్యతాం అని దేవిని స్వీకరించే ముందు నువ్వు నైవేద్యం స్వీకరించి నేను కోరిన వరాన్ని ఇవ్వు అని చెప్పి ప్రార్థన చేసుకోవాలి. ఓం భూర్భో స్వాహ సత్యం తర్తేన వర్షించామి అమృతోపస్తనమసి స్వాహ. ఓం ప్రాణాత్మనే నారాయణాయ స్వాహ. నారాయణాయ ఇదం నమః. ఓం అపానాత్మనే వాసుదేవాయ స్వాహ. వాసుదేవాయ ఇదం నమః. ఓం వ్యానాత్మనే సంకర్షణాయ స్వాహ. సంకర్షణాయ ఇదం నమః. ఓం ఉదానాత్మనే ప్రద్యుమ్నాయ స్వాహ. ప్రద్యుమ్నాయ ఇదం నమః. ఓం సమానాత్మనే అనిరుద్ధాయ స్వాహ. అనిరుద్ధాయ ఇదం నమః. ఓం నమో నారాయణాయ ఓం అని చెప్పి 8 సార్లు జపం చేసుకోవాలి. ఇప్పటిదాకా స్వాహ అన్నప్పుడల్లా నీళ్లుని అర్ఘ్యపాత్రలో వదిలిపెట్టాలి. నైవేద్యం గృహ్యతాం దేవ భక్తిం మే హ్యచలాం కురు ఈప్సితం మే వరం దేహి పరత్ర చ పరాం గతిం. అన్నం చతుర్విధం స్వాదు పయోదధికృతం తథా నానావ్యంజన శోభాఢ్యం నైవేద్యం ప్రతిగృహ్యతాం. మోదకాపూపసంయుక్తం దధ్యాజ్యం మధుపాయసం రసాయనోపదంశాది నైవేద్యం ప్రతిగృహ్యతాం. ఉత్తరాపోషణం సమర్పయామి అనే అర్ఘ్యపత్రం నీళ్ళు వదిలిపెట్టాలి. హస్త ప్రక్షాళనం సమర్పయామి నీళ్ళు వదిలిపెట్టాలి. గండోషం సమర్పయామి నీళ్ళు వదిలిపెట్టాలి. ముఖ ప్రక్షాళనం సమర్పయామి నీళ్ళు వదిలిపెట్టాలి. తాంబూలం సమర్పయామి. దక్షిణాం సమర్పయామి. చేయి కడుక్కోవడానికి, పుక్కిలించుకోవడానికి, ముఖం కడుక్కోవడానికి నీరు ఇచ్చి తాంబూలము దక్షిణ ఇవ్వాలి. శ్రీ మహాలక్ష్మే నమః. హరి నివేదిత నైవేద్యం సమర్పయామి. ఇక నైవేద్యం ఎలా చేయాలి, ఎటువంటి దాన్ని నైవేద్యం చేయాలి అన్నది మనం ఒక్కసారి తెలుసుకుందాం. లక్ష్మీదేవికి నైవేద్యం చేసేటప్పుడు ముందుగా భగవంతునికి నివేదించాలి. తర్వాత అదే నైవేద్యానికి తీర్థాన్ని ప్రోక్షించి తులసి వేసి పంచప్రాణాహుతులను ఇచ్చి శ్రీ మహాలక్ష్మే నమః హరి నివేదిత నైవేద్యం సమర్పయామి అని ఆపోషణాదులను అర్పించాలి. భగవంతుడు ఆగ్రానించి ఇచ్చిన భాగాన్ని లక్ష్మీదేవి స్వీకరిస్తుందని మనసులో మనం చింతన చేయాలి. ఇక తాంబూలం ఏం చేయాలి అంటే 2 తమలపాకులు, ఒక్క, కొంచెం సున్నం, ఒక పండు, కర్పూర పొడి కలిపి సమర్పించాలి. దీనికి అర్థం ఏంటంటే ఒక్క, తమలపాకు, కర్పూర చూర్ణంతో కూడిన తాంబూలము నువ్వు స్వీకరించు తండ్రి అని చెప్పి ప్రార్థించడం అన్నమాట. ఓం సప్తాస్యాసన్ పరిధయస్త్రి సప్త సమిధ కృతాః దేవాయ ద్యజ్ఞం దన్వానాబద్ధన్ పురుషం పశుం యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యోష్మాన్ విందేయం పురుషానహం పూగీ ఫలసమాయుక్తం నాగవల్లీదలైర్యుతం కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం అని చెప్పి అమ్మవారికి మహాలక్ష్మే నమః తాంబూలం సమర్పయామి అని చెప్పి అమ్మవారికి తాంబూలాన్ని సమర్పిస్తున్నాను అని చెప్పి అమ్మవారికి తమలపాకు, ఒక్క, పండుని అమ్మవారి దగ్గర పెట్టాలి. ఇక దక్షిణ. ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఒక పువ్వుతో పాటు కొంత దక్షిణ డబ్బు దేవి ముందు ఉంచాలన్నమాట. లోహాలన్నిటిలో బంగారమే శ్రేష్టం, నేను భక్తితో సమర్పిస్తున్నాను, నాపై స్వర్ణవృష్టి కురిపించు తల్లి అని చెప్పి ప్రార్థన చేస్తూ ఈ దక్షిణని ఇవ్వడమే అమ్మవారికి ఈ దక్షిణ సమర్పించడమే దీని యొక్క పరమార్థం అన్నమాట. ఓం హిరణ్యరూపస్స హిరణ్యసందృగపాన్నపాత్సేదు హిరణ్యవర్ణః హిరణ్యయాత్ పరియోరేర్నిషత్యా హిరణ్యదాదాదత్యన్నామస్మై సువర్ణం సర్వధాతూనాం శ్రేష్టం దేవి చ తత్సదా భక్త్యా దదామి వరదే స్వర్ణవృష్టిం చ దేహి మే సువర్ణ పుష్పదక్షిణాం సమర్పయామి. నేను అమ్మవారికి బంగారు పువ్వుతో కూడినటువంటి దక్షిణను సమర్పిస్తున్నాను అని చెప్పి అమ్మవారికి ఒక పువ్వుతో పాటు దక్షిణను ఉంచండి. ఇక మంగళ నీరాజనం ఏం చేయాలంటే హారతి పళ్ళెల్లో కర్పూరం వెలిగించి గంటని మోగిస్తూ దేవి ముందు 3 సార్లు హారతి తిప్పాలి. తర్వాత హారతిని కళ్ళకద్దుకోవాలి. సర్వమంగళ మాంగళ్యే అన్ని శుభాలకు మూలమైనటువంటి అన్ని కోరికలను తీర్చే శరణు కోరిన వారిని కాపాడే నారాయణి నీకు నమస్కారం అని చెప్పి అమ్మవారికి ఆరాధన చేయాలి. యజ్ఞేన యజ్ఞమాయుధంత దేవాస్తాని ధర్మాణి ప్రథమాన్య ఆసన్ తే హనాకం మహిమానస్స చంతయత్ర పూర్వే సాధ్యాస్సంతి దేవాః. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. నీరాజనం సుమాంగళ్యం కర్పూరేణ సమన్వితం చంద్రార్కవహ్ని సదృశం గృహాణ కమలాలయే శ్రీ వరమహాలక్ష్మే నమః మహానీరాజనం సమర్పయామి అని చెప్పి అమ్మవారికి హారతిని చేయాలి. ఇక కర్పూర హారతిని చేసి అమ్మవారికి మీరు ఈ యొక్క ఇంట్లో ఆచారం ఉండి ఉంటే అమ్మవారికి ఆ యొక్క వేరే రకమైనటువంటి హారతులను కూడా మీరు చేసుకోవచ్చు. ఇక మంత్రపుష్పం, ప్రదక్షిణ నమస్కారాలు ఏం చేయాలి అంటే మనము మంత్రపుష్పం ఎలా చేయాలి, ఏం చేయాలి అంటే 2 చేతుల్లో పువ్వులు తీసుకుని నిలబడి చేతులు జోడించి చదవాలి. చివర ఆ పువ్వును దేవి పాదాల దగ్గర ఉంచాలి. దీని అర్థం ఏంటంటే లక్ష్మీ గాయత్రి విష్ణుపత్నిని ధ్యానిస్తున్నాము, ఆ లక్ష్మి మా బుద్ధిని ప్రేరేపించాలి. తర్వాతి వాక్యంలో గొడుగు, చామరం, అద్దం, నృత్య గీత వాద్యాలు, ఊయల, రాజమర్యాదలన్నీ మనసులో సమర్పించడం అన్నమాట. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. మహాదేవీ చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. మంత్రపుష్పాంజలిం సమర్పయామి అని చెప్పి నిలబడి అమ్మవారికి మన చేతుల్లో ఉన్నటువంటి పువ్వులు పాదాల దగ్గర వేసి నమస్కరించుకోవాలి. ఛత్ర, చామర, దర్పణ, నృత్య, గీత, వాద్య, ఆందోళికాది సమస్త రాజోపచారాన్ని సమర్పయామి అని చెప్పి గొడుగు, చామరం, అద్దం, నృత్యము, గీతము, వాద్యము, ఊయల మొదలైనటువంటి రాజమర్యాదలన్నింటినీ కూడా నేను సమర్పిస్తున్నాను అని చెప్పి అమ్మవారిని మనం మనసులో అనుకొని అమ్మవారికి ఆ యొక్క అక్షతలను అమ్మవారి దగ్గర వేసి నమస్కారం చేసుకోవాలి. ఇక ప్రదక్షిణ నమస్కారాలు 3 సార్లు కుడివైపుగా ప్రదక్షిణ చేసి చోటు లేకపోతే ఉన్న చోటే అమ్మవారికి మన చోటే తిరిగితే అమ్మవారికి సాష్టాంగ నమస్కారం వేస్తే ఆ యొక్క ప్రదక్షిణ నమస్కారాలు వేసినట్టు అవుతుంది. ఇక శ్లోకం యొక్క అర్థం అన్నమాట. జన్మ జన్మల్లో చేసిన పాపాలు ప్రతి ప్రదక్షిణ అడుగుతోనూ నశిస్తాయి. నమస్తే లోకజనని అన్నదానికి అర్థం దుఃఖ సముద్రం నుంచి నన్ను కాపాడు తల్లి అని చెప్పి. ఓం పరోమాత్ర యాతన్వా వృధానానతే మహిత్వమన్వష్ణువంతి ఉభేతే విద్వరజసి పృథివ్యా విష్టో దేవిత్వం పరమస్య విత్సే పద్మప్రియే పద్మిరి పద్మహస్తే పద్మాలయే పద్మదళాయ దాక్ష్యే విశ్వప్రియే విశ్వమనోనుకూలే త్వత్పాదపద్మం మయి సన్నిధత్స్వ. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. నమస్తే లోకజననీ నమస్తే విష్ణువల్లభే హరికాంతే నమస్తే స్తోత్రాహి మాం దుఃఖసాగరాత్. ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. అమ్మవారి దగ్గర 3 ప్రదక్షిణలు వేసి నమస్కరించుకోవండి. ఇక అర్ఘ్యం అన్నమాట. అమ్మవారికి అర్ఘ్యం ఇవ్వాలి. ఎలాగంటే మనము గంధము, పువ్వు కలిపిన నీటిని 3 సార్లు మనం అర్ఘ్యపాత్రలో వదిలిపెట్టాలి. దీని అర్థం ఏంటంటే పాల సముద్రంలో పుట్టిన విష్ణుపత్ని విష్ణువుతో కలిసి ఈ అర్ఘ్యం స్వీకరించు, నీకు నమస్కారం అని. మహాలక్ష్మి సహితాయ నారాయణాయ ఇదమర్ఘ్యం సమర్పయామి ఇదమర్ఘ్యం 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 అని చెప్పి అమ్మవారికి 3 సార్లు అర్ఘ్యాన్ని ఇవ్వాలి. ఇక ప్రార్థన మరియు దూరబంధనం. మనము ఏం చేయాలి అంటే మొదటిగా ప్రార్థన చేసుకోవాలి. ఆ ప్రార్థన చేసే సందర్భంలో మనము చేతులు జోడించి కూర్చొని ఈ మంత్రాన్ని చదవాలి. ఈ మంత్రం యొక్క అర్థం ఏంటంటే దీర్ఘాయువు, ధనము, ధాన్యము, సౌమాంగల్యము, సంతానము, పశు రత్నాది సంపదలు ఇవ్వమని, ప్రతి ఏటా ఈ వ్రతం చేస్తానని, హరిపై అచంచల భక్తిని ఇవ్వమని కోరడం అన్నమాట. దీర్ఘమాయుర్ధనం ధాన్యం సౌమాంగల్యం చ పుత్రతాం దేహి మే దేవి సుప్రీతే పశురత్నాది సంపద కరిష్యామి వ్రతం దేవి త్వద్భక్త్యా త్వత్పరాయణ వాంఛిత దేహి మే నిత్యం హరో భక్తిమచంచలాం ప్రార్థనాం సమర్పయామి. ప్రార్థనాన్ని నేను నీకు సమర్పిస్తున్నాను అని చెప్పి ప్రార్థన చేయాలి. ఇక దూరబంధనం ఏం చేయాలి అంటే పూజ చేసినటువంటి దూరాన్ని చేతిలో తీసుకుని ఈ మంత్రం చదవాలి. దీని యొక్క అర్థం ఏంటి అంటే దారిద్ర్య సముద్రంలో మురిగి సంసార భయాలతో వణుకుతున్నాను, ఈ దూరం
పట్టుకుంటున్నాను, నా కోరికలు తీర్చే తల్లివి కమ్ము, నా యొక్క కోరికలన్నిటినీ కూడా తీర్చు తల్లి అని చెప్పి ప్రార్థించడం అన్నమాట. దారిద్ర్యసాగరే మగ్న భీత్యాహం భవభీతిభిః దూరం గృహ్ణామి కమలే మమాభీష్ట ప్రదాభవ. ఇక దూర నమస్కారం ఏంటి అంటే, తూర్పు ముఖంగా కూర్చుని భర్త చేత కుడి చేతికి దూరం కట్టించుకోవాలి. మరొక దూరాన్ని ముత్తైదువుకు ఇవ్వాలి. క్రితం ఏడాది కట్టుకున్న పాత దూరాన్ని విసర్జించాలి. అర్థం ఏంటంటే, 12 దారాలతో 12 ముడులతో వేసిన ఈ యొక్క సూత్రాన్ని ధరిస్తున్నాను, పుత్రపౌత్రాభివృద్ధి సౌభాగ్యం ఇవ్వమని ప్రార్థించుకోవడం అన్నమాట. కమలే దూర రూపేణ స్థితే సర్వాగహారిణి నమస్త్రైలోక్య జరణి దారిద్ర్యం మే నివారయ 12 గ్రంథి సంయుక్తం కృత్వా 12 తంతుః ధారయామి మహాదేవి సూత్రం తే సర్వమంగళే. 12 దారాలతో 12 ముడులు వేసినటువంటి ఈ సూత్రాన్ని ధరిస్తున్నాను, సర్వమంగళ నన్ను అనుగ్రహించు అని చెప్పి. బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధిం చ సౌభాగ్యం దేహి మే రమే. పూజ పూర్తయిన తర్వాత దేవికి ఒక దూరాన్ని అర్పించి ముత్తైదువుకు మరొకటి ఇచ్చి తాను తూర్పు ముఖంగా కూర్చొని భర్త చేత దూరం కట్టించుకోవాలి. ఆ తర్వాత భర్తకు దంపతులకు నమస్కరించి ఆశీర్వాదం పొందాలి. క్రితం సంవత్సరం కట్టుకున్న పాత దూరాన్ని విసర్జించి ఈ కొత్త దూరాన్ని వచ్చే సంవత్సరం వరకు ఉంచుకోవాలి. పూర్వంలో చెప్పినటువంటి మంత్రంతో ఆ యొక్క దూరాన్ని మనం కట్టుకోవాలి. ఇక వాయనదానం ఏం చేయాలి అంటే, పండ్లు, తమలపాకులు, వక్క, పసుపు, కుంకుమ, రవిక గుడ్డ, దక్షిణ ఒక పళ్ళెల్లో పెట్టి ముత్తైదువుకు ఇవ్వాలి. ఇచ్చేవారు తీసుకునేవారు ఇద్దరూ కలిసి పళ్ళెం పట్టుకుని ఈ మంత్రం చెప్పాలి. ఈ యొక్క అర్థం ఏంటంటే, ఇందిరా ప్రతిగృహ్ణాతి ఇందిరా వై దదాతి చ, ఇచ్చేది లక్ష్మీయే, తీసుకునేది లక్ష్మీయే, ఇద్దరిలోనూ ఉన్నది తల్లి అనే భావన. బ్రాహ్మణ పూజాం కృత్వా లక్ష్మీనారాయణం ఆవాహ్య వాయనం దద్యాత్. బ్రాహ్మణ పూజన చేసి వారిలో లక్ష్మీనారాయణని ఆవాహన చేసి వారికి వాయనదానం చెప్పాలి. ఏంటంటే దాని మంత్రం ఇందిరా ప్రతిగృహ్ణాతి ఇందిరా వై దదాతి చ ఇందిరా తారకాద్వాభ్యాం ఇందిరాయై నమో నమః. ఇదం వాయనం సదక్షిణాకం సతాంబూలం శ్రీ భారతీయ రమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీ వరమహాలక్ష్మీనారాయణస్య ప్రీతిం కామయమానః తుభ్యమహం సంప్రదదే అని చెప్పి ఇచ్చినటువంటి వ్యక్తి నమమ 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 అని చెప్పి 3 సార్లు ఉచ్చరించాలి. వృద్ధ సుమంగళీనాం వాణకదానం కుర్యాత్, ముత్తైదువులకు వాయనదానం ఇవ్వాలి అని చెప్పి మనకు ప్రమాణం చెబుతోంది. కావున వృద్ధులైనటువంటి ముత్తైదువులకు ఇస్తే అత్యంత శ్రేష్టం అని చెప్పి తెలియజేస్తున్నారు. ఇలాగా అమ్మవారి యొక్క ఈ వరమహాలక్ష్మి వ్రతాన్ని ఆచరించుకుని ఆ తర్వాత వరమహాలక్ష్మి యొక్క కథను అందరూ కూడా వినాలి. ఆ కథను నేను వీడియోలో మీ అందరికీ కూడా ఆ కథను వివరిస్తాను. ఆ కథను మీరు అందరూ కూడా శ్రవణం చేసి ధన్యులు కండి అని చెప్పి చెబుతూ, ఈ యొక్క వ్రతాన్ని తర్వాత అనేన కృతేన వరమహాలక్ష్మీ పూజనైన అస్మద్గురువంతర్గత సమస్త గురుదేవతాంతర్గత భారతీయ రమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీ వరమహాలక్ష్మీనారాయణ ప్రియతాం ప్రీతో భవతు అని చెప్పి అక్షంతలో నీళ్ళు కూడా అర్ఘ్యపాత్రలో వదిలిపెట్టి ఈ యొక్క వ్రతాన్ని సమాపన చేసుకోవాలి. ఈ యొక్క కథను వినడానికి మరొక వీడియోను మీరు సంప్రదించగలరని ప్రార్థిస్తున్నాను. ఆ యొక్క కథ నేను వేరే వీడియోలో మీకు వివరించాను. ఆ వీడియోను కింద నేను డిస్క్రిప్షన్లో దాని యొక్క లింక్ని పెడతాను, లేదా పిన్నిటి కామెంట్స్లో ఆ యొక్క వీడియో లింక్ని పెడతాను. అందరూ కూడా దాన్ని తీసుకుని వరమహాలక్ష్మి వ్రతం యొక్క కథను అందరూ కూడా విని ధన్యులు కండి. హరే శ్రీనివాస, అధ్యేశ్వర మీ నరసింహ.